అనిల్కి చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవటంతో తాత దగ్గర ఉండి పెరిగేవాడు. ఇంకా తాత ఒక తోట కాపలాదారులుగా పనిచేసేవాడు. ఆ తోటకి నైట్ టైము అనిల్ కూడా వెళ్ళేవాడు. ఇంకా ఆ తోట సమీపంలోనే ఒక చిన్న షెడ్ వేసుకుని వాళ్ళ తాత అక్కడే ఉండేవాడు. ఇంకా ఒకరోజు అనిల్ ఆ తోట కాపలాకి వెళ్ళి నైటు టైం 9 అవుతుంది. ఆ 9 అప్పుడు ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి సైకిల్ మీద వస్తుండగా సడన్గా సైకిల్ టైరు పంచర్ అయింది. ఇంకా చేసేది ఏమీ లేక సైకిల్ని నడిపించుకుంటూ తాత ఉన్న గూడెం దగ్గరికి వెళ్తాడు. ఇంకా తాతకి ఇలా చెప్పడంతో ఈ నైట్ టైము ఇలా వెళ్ళటం మంచిది కాదు, ఇక్కడే ఉండి పొద్దున్నే ఇంటికి వెళ్ళు అని చెప్పి అంటాడు. అయినా సరే అనిల్ వినకుండా ఆ రాత్రే ఆ సైకిల్ని తీసుకుంటూ అలా నడిపించుకుంటూ అలా మార్గమధ్యంలో వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి మార్గమధ్యంలో ఒక చెట్టు దగ్గర ఉరివేసుకొని ఒక చిన్న బండరాయి మీద నిల్చొని వాళ్ళ అమ్మని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు సౌండ్లు అనిల్కి వినిపించాయి. వెంటనే అనిల్ దగ్గరలోకి వెళ్ళాడు. వెళ్ళే కొద్దీ ఏడుపు సౌండ్లు చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఇంకా వెంటనే అమ్మాయిని చూసి కింద ఉన్న రాయిని తోసేసి అమ్మాయిని కిందకి దించాడు అనిల్. ఎందుకు నన్ను కాపాడావు? నేను చనిపోదాం అనుకుంటున్నాను కదా, నువ్వు ఎవరు? మధ్యలో వచ్చి ఎందుకు నా చావుని ఆపావు అని చెప్పి అంటే, ఎందుకు మీరు చనిపోవాలనుకుంటున్నారు అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆమె, చిన్నప్పుడే మా అమ్మా నాన్నలు చనిపోయారు, నేను ఒక్కదాన్నే, ఇంకా ఈ ఒంటరి జీవితాన్ని నేను గడపలేను అని చెప్పి అనగా, ప్రతిదానికి చావే సొల్యూషన్ కాదు కదా అని చెప్పి అనిల్ ఆ అమ్మాయిని తీసుకుపోయాడు. ఇక వాళ్ళిద్దరూ అలా నడుస్తూ మాట్లాడుకుంటూ ఉండగా, ఇంటికి నీ పేరేంటి అని చెప్పి అనిల్ అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి, నా పేరు మణి అని. నీ పేరేంటి అని అనిల్ని అడిగింది. అప్పుడు నా పేరు అనిల్ అని చెప్పాడు. ఇంకా మీ అమ్మా నాన్నలు ఏం చేస్తారు అంటే, మా అమ్మా నాన్నలు నా చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. నేను మా తాత దగ్గర పెరుగుతున్నాను. మా తాత తోటకి కాపలాదారుగా ఉంటున్నాడు. రాత్రిపూట తాతకి కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి నేను ఇలా వస్తూ ఉంటాను. వస్తుండగా మధ్యలోనే నా సైకిల్ యొక్క టైరు పంచర్ అవడంతో ఇలా నడిపించుకొని వస్తున్నాను అని చెప్పి అన్నాడు. ఇంకా అయినా మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ చేసుకుంటే మీకంటూ ఒక తోడు ఉంటుంది కదా అని చెప్పి అని అన్నాడు. ఎవ్వరూ లేని నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు అని చెప్పి అంది మణి. వెంటనే అనిల్, ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని ఎవరైనా సరే చేసుకుంటారు అని చెప్పి అన్నాడు అనిల్. వెంటనే అమ్మాయి, ఎవరైనా చేసుకుంటారు అంటున్నారు తప్ప మీరు చేసుకుంటానని మాత్రం అనటం లేదే అని చెప్పి అన్నది మణి. వెంటనే ఈయన ఒక నవ్వు నవ్వి ఇంకా ఇద్దరు అలా నడుస్తూ వెళ్ళి అలా మాటలు కలుపుతూ ఆఖరికి పెళ్లి చేసుకుందామని చెప్పి ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఇక వాళ్ళ తాత పొద్దున్నే ఇంటికి వచ్చి చూసేసరికి ఈ అమ్మాయి ఉంది. వెంటనే అనిల్ని, ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి అడిగాడు. అప్పుడు అనిల్ రాత్రి జరిగిందంతా తాతకి వివరించి చెప్పాడు. అప్పుడు వీళ్ళ తాత, అమ్మాయి కూడా బాగుంది, మంచి అమ్మాయిలా ఉంది, వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఇంకా వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండగా తాతేమో షెడ్కి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇంకా ఒకరోజు అనిల్కి నీరసంగా ఉందని చెప్పి ఆ రోజు త్వరగానే పడుకుని పోయాడు. కానీ మణి మాత్రం ఆయన ప్రక్కన పడుకున్నట్లుగానే పడుకొని ఆయన కంప్లీట్గా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయేది. అర్ధరాత్రి పూట ఏం చేసేదో ఎవరికీ తెలిసేది కాదు. ఒకరోజు బయటికి వెళ్ళి శ్మశానం దగ్గర పాతిపెట్టి ఉన్న బాడీని బయటికి తీసి ఏడవడం స్టార్ట్ చేసింది. అనిల్ దగ్గొచ్చి వాటర్ కోసమని మధ్యలో లేచాడు. చూస్తే పక్కన మనీ లేదు. ఏమైపోయిందని చెప్పి మొత్తం అంతా వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. ఇంకా తాతకి విషయం చెప్దామని చెప్పి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఉన్న శ్మశానం దగ్గర ఏడుపులు వినిపించాయి. ఎవరు ఏడుస్తున్నారు అని చెప్పి అనిల్ దగ్గరికి వెళ్ళబోగా చూస్తే మనీ ఉంది. ఏంటి నువ్వు ఈ టైం అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎవరు ఈయన అని చెప్పి అడిగితే అప్పుడు మనీ అంది, ఈయన నా చిన్ననాటి స్నేహితుడు, పొద్దున్నే చనిపోయాడంట. ఈయన నేను చూడలేదు, అందుకే పాతిపెట్టి ఉన్న ఈయన్ని బయటికి తీసి ఆఖరి చూపుగా చూసుకుందాము అని చెప్పి బయటికి తీశాను అని చెప్పి అంది. దాంతో అనిల్కి దడ స్టార్ట్ అయ్యింది.
ఇంకా అమ్మాయి ఆ ఏడుపులు, అమ్మాయి మొహంలో చిత్ర రూపాలు చూసి చాలా భయపడ్డాడు. సరే పద, అలా చేయకూడదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం అని మనీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అనిల్. ఇలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అనిల్ నిద్రపోతున్నట్టుగానే నటించాడు. ఈమె ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేద్దాము అని చెప్పి అలా నటిస్తూ ఉండగా ఆ రోజు ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. ఈయన పడుకోలేదన్న విషయం ఆమె గ్రహించి ఇంకా ఆ రోజు ఇంట్లోనే ఉంది. ఇక పొద్దున్నే లేచి చూస్తే ఇంటి నిండా రక్తపు మరకలు, మట్టితో చిందరవందర అడుగులు ఉంటూనే ఉంటాయి ప్రతిరోజు. ఇది ఏంటి అని అడిగితే మనీ కూడా నాకు తెలీదు అన్నట్టుగా అమాయకపు ఫేస్ పెట్టేది. ఇంకా ఇలా రోజులు గడిచే కొద్దీ అనిల్కి ఒకరోజు ఒంట్లో బాగోలేదు అని చెప్పి పట్టణానికి హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాను. ఇక మనీ, అనిల్ ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో చెకప్లన్నీ చేసుకుంటుండగా మనీ మాత్రం మార్చురీ రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా చెకప్లన్నీ అయిపోయి మెడిసిన్ తీసుకున్న అనిల్ మనీ ఎక్కడ ఉంది అని చెప్పి వెతకగా ఆమె మార్చురీ రూమ్ దగ్గర కనిపించింది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అని అడిగాడు. అప్పుడు ఇక్కడ ఎవరో ఇప్పుడే చనిపోయి తీసుకొచ్చారు అని చెప్పి అంది. ఇక ఆయనకి అనుమానం స్టార్ట్ అయ్యింది. వెంటనే పద మార్చురీ రూమ్ దగ్గర ఉండకూడదు అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాడు ఇంటికి. ఇంకా ఆ రోజు మందులు వేసుకొని అనిల్ పడుకున్నాడు. రాత్రి ఏదో పని ఉంది అన్న హడావిడిగా అన్ని పనులు చేసి మనీ ఇంకా హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ అయ్యింది. అనిల్కి ఈ విషయం అర్థమయ్యి ఇంకా పడుకున్నాడు. వెంటనే మధ్యలో మెలకువ తెచ్చుకొని మరీ లేచాడు. చూసేసరికి ప్రక్కన మనీ లేదు. ఇంకా ఈమె లేదు అని చెప్పి మొత్తం అంతా వెతికాడు. శ్మశానం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా లేదు. ఏం జరిగింది అని చెప్పి అలా మార్గమధ్యంలో వెళ్తూ ఉండగా హాస్పిటల్లో మార్చురీ దగ్గర ఈమె కనిపించింది. ఇంకా ఈమెని చూశాడు. మార్చురీ రూమ్లో ఆ బాడీని ముందు వేసుకొని చనిపోయిన డెడ్ బాడీ ముందు ఈమె కూర్చొని ఏమో చేస్తుంది. అది చూసి అనిల్కి విపరీతమైన భయం వేసింది. ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే ఇక తాత దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిన విషయం అంతా చెప్పాడు. వెంటనే తాత, భయపడకు, నువ్వు ఇక్కడే ఉండు, ఈ రాత్రికి ఇంటికి వెళ్ళకు అని చెప్పి అక్కడే ఉంచి పొద్దున్నే లేచి తాత ఊర్లో పకీరు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు ఆ పకీరు ఇంటికి వచ్చి అప్పుడు విషయం ఏంటి అనేది గ్రహించాడు వాళ్ళ ఇంటిలో. ఇంకా హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన మనీ ఇంటి దగ్గర అనిల్ లేకపోవటంతో తాత ఉన్న షెడ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ అనిల్ని చూసి, ఏంటి అనిల్ ఇక్కడికి వచ్చావు, ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి అంటంతో వెంటనే పకీరు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం కావాలి అని గట్టిగా అరిచాడు. ఇదేంటి, మా హస్బెండ్ అనిల్ కోసం వచ్చాను నేను ఇక్కడికి, ఈయన మా తాతగారు అని చెప్పి, నీ నాటకాలు ఆపు, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వస్తున్నావు, ఎందుకు వెళ్ళి ఇబ్బంది పెడుతున్నావు, నీకేం కావాలి అని గట్టిగా అడిగేసరికి అప్పుడు వెంటనే కోపంగా చూసింది. కోపంతో ఇప్పుడు పకీరు తన చేతిలో ఉన్న జలాన్ని ఆమె పైన జల్లాడు. వెంటనే, నేను ఒక ఆత్మని, నా కోరికలు తీరకుండానే నేను చనిపోయాను, నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది, అందుకే చేసుకున్నాను అని చెప్పి అంటంతో ఇంకా అనిల్కి చాలా భయం వేసింది. అప్పుడు ఆమెలో ఉన్న దెయ్యం బయటికి రావడం చూసి అందరూ వణికిపోయారు. వెంటనే ఫకీరు, ఈయన్ని వదిలేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేదంటే నేనే నిన్ను బంధించిన అని చెప్పి నానా చిత్రహింసలు చేస్తాడు ఆ పకీరు. వెంటనే అప్పుడు ఆ దెయ్యమ ప్రతాత్మగా మారిపోయి, నన్ను పంపించొద్దు, మీతోటే ఉంచండి అని ఎంత ప్రాధేయపడినా వాళ్ళు ఉంచలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.